పహల్గాం దాడి వెనుక సీఆర్పీఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ హస్తముందని గుర్తించారు అధికారులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గాంలోనే డ్యూటీ చేశారు. కేవలం దాడి జరగడానికి 6 రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొంతకాలంగా అతడి సోషల్ మీడియా ఖాతాలపై సీఆర్పీఎఫ్ నిఘా పెట్టింది. దీంతో అతడు టెర్రరిస్టులకు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లో భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు తెలిసింది. దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. పహల్గాం దాడి వెనుక సీఆర్పీఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ హస్తముందని గుర్తించారు అధికారులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గాంలోనే డ్యూటీ చేశారు. కేవలం దాడి జరగడానికి 6 రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొంతకాలంగా అతడి సోషల్ మీడియా ఖాతాలపై సీఆర్పీఎఫ్ నిఘా పెట్టింది. దీంతో అతడు టెర్రరిస్టులకు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, భారతదేశానికి సంబంధించి ఒక్కొక్కరుగా ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆ బంట్రోతులు అని చెప్పుకోవచ్చు, భారతదేశ వెన్నుపోటుదారులు అని చెప్పుకోవచ్చు, భారతదేశాన్ని సర్వనాశనం చేసేందుకు శక్తులు పన్నుతున్న వాళ్ళకి ఆ సంఖ నాకుతున్నారు అని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఉన్న కొంతమంది. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం మనం చూసాం, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచార వ్యవస్థకు సంబంధించి భారతదేశ వ్యవహారాలు మొత్తం కూడా చేరవేస్తున్న పరిస్థితి. ఆ ప్రతిసాటికి వెళ్లటం, అక్కడ యూట్యూబ్ కింద వీడియోలు తీసిన అనంతరం కూడా ఆ వీడియోలోనే పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తూ ఒక కోడ్ పెట్టుకొని ఆ కోడ్ ప్రకారం కూడా ఆ పాకిస్తాన్ కి మొత్తం ఇక్కడ ఉన్న సమాచారం మొత్తాన్ని చేరవేయటం. వందే భారత్ ట్రైన్ ఏదైతే మొదటి రోజు ప్రారంభోత్సవానికి తన ఒక యూట్యూబర్ గా వచ్చింది, తాను ఒక రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా చెప్పుకుంది. వందే భారత్ ట్రైన్ మొత్తాన్ని కూడా ఆ వీడియో తీసిన పరిస్థితి ఉంది. ఆ వీడియోలోనే కోడ్లతో సహా పాకిస్తాన్ కి పంపించిన పరిస్థితి. పెహల్గాం దాడికి ముందు పెహల్గాం వెళ్ళింది, అక్కడ వీడియోలు తీసింది. ఆ వీడియో మొత్తాన్ని కూడా అక్కడ చిత్రీకరించి అక్కడికి పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థకు పంపించిన పరిస్థితి. ఇట్లా భారతదేశంలో వందల కొద్ది పాకిస్తాన్ కి సంబంధించిన హనీ ట్రాప్ కు గురవుతా ఉన్నారు. హనీ ట్రాప్ కు గురయ్యి పాకిస్తాన్ కి సర్వం దారిపోతా ఉన్నారు భారతదేశ శక్తియుక్తులు, భారతదేశానికి సంబంధించిన రహస్యాలు మొత్తం కూడా. నేడు చూసుకుంటే మరొక సీఆర్పీఎఫ్ జవాను భారతదేశానికి సంబంధించిన నిఘా వ్యవస్థ సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ కి చేరవేయడం పట్ల ఒక్కసారిగా భారతదేశం అవాక్కైపోయిన పరిస్థితి. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది భారతదేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థను గాని రహస్యాలను గాని మొత్తం పాకిస్తాన్ కి పంపిస్తున్నారంటూ కూడా ఒకసారిగా అధికారులు నిగురపోయిన పరిస్థితి ఉంది. భారతదేశం ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అందరూ అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. నేడు చూసుకుంటే ఒక్కసారిగా ఈ విషయం తెలియటంతో యావత్తు భారతదేశం కూడా ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి తరచూ జరుగుతుండటం పట్ల భారతదేశ అప్రమత్తత్వం గాని, భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు గాని ఎంత అప్రమత్తతో వ్యవహరించాలి, ఎలా ఉండాలనే దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. భారతదేశానికి సంబంధించిన పాకిస్తాన్ గూఢచర్యలు చేస్తున్న ఆ సీఆర్పీఎఫ్ జవాన్
మోతీరామ్ జూట్ ను జాతీయ దర్యాప్తు సంస్థ కొద్దిసేపు క్రితం అరెస్టు చేసిన పరిస్థితి అయింది. అయితే అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తుండడం పట్ల కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ పహల్గామ్ లోనే విధులు నిర్వహిస్తున్నట్లు కూడా కొంతమేరకు అధికారులకి సమాచారం వచ్చింది. కేవలం దాడి జరగడానికి 6 రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయ్యి వెళ్ళినట్లు కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి. బదిలీ చేయించుకున్నది కూడా అతనేనని అధికారుల మీద కొంతమేరకు ఒత్తిడి పెట్టి మరి అక్కడి నుంచి బదిలీ చేయించుకున్నట్లు కూడా కొంతమేరకు సమాచారం అందుతున్న పరిస్థితి. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ గా ఆయన పనిచేస్తా ఉన్నాడు మోతీరామ్ జూట్. అయితే 2023 నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార్య ఏజెంట్లు మొత్తానికి కూడా అందజేస్తున్నట్లు కూడా అధికారులు సోమవారం తెలిపారు. అయితే ముఖ్యంగా ఆన్లైన్ లో అతని కదలికలు కొంతమేరకు అనుమానాస్పదంగా ఉండటం ఇండియన్ ఏజెంట్లు కనిపెట్టారు. కొంతమేరకు ఆయన మీద నిఘా పెట్టారు. కొంతకాలంగా అతని సామాజిక మాధ్యమాలు ఖాతా మీద సిఆర్పిఎఫ్ నిఘా పెట్టడంతో అతడు గూఢాచర్యానికి పాల్పడుతున్న విషయం కొంతమేరకు అనుమానం వచ్చింది. ఆరా తీశారు. లోపలికి వెళ్తే నిత్తుగొల్పే విషయాలు అయితే ఒక్కొక్కటి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అతను గూఢాచర్యానికి పాల్పడుతున్నట్లు సిఆర్పిఎఫ్ అధికారులు కన్ఫర్మ్ చేసుకోవడంతో ఒకసారి వాళ్ళు అవాక్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతని 4 రోజుల పాటు కఠినంగా విచారించిన సిఆర్పిఎఫ్ అధికారులు సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించారు. అనంతరం మే 21న ఎన్ఐఏకి అప్పచెప్పారు. సోషల్ మీడియాలో పాకిస్తాన్ హ్యాండళ్లతో మోతీరామ్ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో ఎన్ఐఏ అధికారులు కూడా గుర్తించడంతో ఒకసారిగా అతని మీద పూర్తి స్థాయిలో విచారణకైతే ఎన్ఐఏ దిగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వారి నుంచి అతను లక్షల్లో దాదాపుగా పాకిస్తాన్ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడని ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించిన పరిస్థితి కూడా అయింది. అయితే మన సైనిక దళాలు సీక్రెట్ ఆపరేషన్లు భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతను పాకిస్తాన్ కి చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గామ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరాన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు, నరమేధం సృష్టించారు. 26 మందిని బలి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ గూఢాచార్యంపై పలు నిఘా వ్యవస్థలు దృష్టి సారించిన నేపథ్యంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని చాలా చోట్ల కూడా పాకిస్తాన్ కి మద్దతు ఉన్న ఈ స్పై నెట్వర్క్ కు సంబంధించి క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా ఆ దర్యాప్తులో తేలింది. అయితే మొత్తానికి పాకిస్తాన్ కి సంబంధించిన గూఢాచార వ్యవస్థ మొత్తం కూడా భారతదేశానికి సంబంధించిన నిఘా వ్యవస్థలపై గాని భారతదేశంలో పనిచేస్తున్న వారందరినీ హనీ ట్రాప్ ద్వారా గాని డబ్బులు ఆశ చూపించి గాని ఒక్కొక్కరిగా కూడా భారతదేశంలో అన్ని బుట్టలో వేసుకొని భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా కూడా వాళ్ళు తస్కరించటం, దొంగలించటం, వారు తెప్పించుకొని భారతదేశం మీద దాడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు భారతదేశానికి కొంతమేరకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వారిని నిఘా వ్యవస్థ ద్వారా పట్టుకోవడం పట్ల కూడా భారతదేశానికి సంబంధించిన అత్యున్నత అధికారులు గాని అత్యున్నత నిఘా వ్యవస్థ గాని మరొకసారి రుజువైన పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.